ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బయటపడ్డ 70,000 కోట్ల స్కామ్ హైదరాబాద్లో రాష్ట్రమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. వాట్సాప్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. హైదరాబాద్లో బిర్యానీ హోటల్లో నమోదైన చిన్న తనిఖీ దేశవ్యాప్తంగా దాదాపు 70,000 కోట్ల భారీగా పన్ను ఎగవేత బయటపెట్టింది. చాలా హోటళ్లు భారీగా లాభాలు సంపాదిస్తున్నా ప్రభుత్వానికి మాత్రం తక్కువ ఆదాయం వస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. ఇలా పన్నులు కట్టకుండా తప్పించుకుంటున్నారని చెప్పేసి పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. సమాచారం ప్రకారం గత కొన్నేళ్లుగా దాదాపుగా 70,000 కోట్ల దాకా పన్ను ఎగవేత జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఎలా బయటపడిందంటే, హోటల్లో బిల్లులు వేయడానికి ఉపయోగించే ఓ సాఫ్ట్వేర్ ద్వారా ఈ మోసం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా హోటళ్లు ఒకే రకమైన సాఫ్ట్వేర్ వాడుతున్నాయి. ఇక అధికారులు సుమారు 1.77 లక్షల హోటళ్ల రికార్డులను 60 టైరాబైట్ల డేటాను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చెక్ చేశారు. కస్టమర్ల హోటల్ బిల్లును డబ్బులు కట్టేసిన తర్వాత ఆ హోటల్ యజమాని ఆ బిల్లును కంప్యూటర్ సిస్టమ్ నుండి సైలెంట్గా తీసేయడం లేదా మార్చడం చేస్తున్నారని అధికారులు కనిపెట్టారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపు 100 కోట్ల అమ్మకాలు కూడా దాచేసినట్లు గుర్తించాయన్నమాట. ఇక దేశవ్యాప్తంగా చూస్తే సాఫ్ట్వేర్ వాడే హోటళ్లు మొత్తం 13,000 కోట్లకు విలువైన బిల్లులను డిలీట్ చేశాయి. కర్ణాటక రాష్ట్రంలో లిస్ట్ మొదటి స్థానంలో ఉండగా తర్వాత తెలంగాణ, తమిళనాడు అయితే ఉన్నాయన్నమాట. ఇక హోటళ్ళు చేసిన ట్రిక్స్ ఏంటంటే, హోటల్ యజమానులు పన్ను ఎగవేసేందుకు 2 ద్వారాలు ఎంచుకున్నారు. ఒకటి కార్డు లేదా యూపీఐ ద్వారా వచ్చే డబ్బులు రికార్డులో ఉంటుంది కాబట్టి కేవలం డబ్బు రూపంలో వచ్చే బిల్లులను మాత్రమే సాఫ్ట్వేర్ నుండి తీసేసేవారు. ఇక కొన్నిసార్లు రోజుల డేటాను లేదా నెలల మొత్తం జరిగిన అమ్మకాలను పూర్తిగా చేసేసి చాలా తక్కువ లాభం వచ్చినట్లు ప్రభుత్వానికి లెక్కలు చూపించేవారు. మొదట హైదరాబాద్, విశాఖపట్నంలో మొదలైన విచారణ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇప్పటివరకు దొరికిన డేటా ప్రకారం హోటళ్లలో జరిగినటువంటి మొత్తం అమ్మకాల్లో 4/4 అంటే 25% లెక్కల్లో చూపించలేదని అధికారులు భావిస్తున్నారు. ఇది కేవలం ఒక సాఫ్ట్వేర్కు సంబంధించిన విషయం మాత్రమేనని, అలాంటివి ఇంకా చాలా ఉండవచ్చు అని చెప్పేసి అధికారులు కూడా అనుమానిస్తున్నారు అనమాట.